భోజనానికి టైం అయింది బిడ్డ, అన్నం తిని వెళ్ళు అని చెప్పిన ఆ తల్లి మాట వినకుండా ఆ బిడ్డ, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, మా హీరో వస్తున్నాడు అని నేను సాయంత్రం వచ్చి అన్నం తిన్నాను చెప్పి వెళ్ళిన ఆ కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. సాయంత్రం పూట నా భర్త తొందరగా వస్తాడు అని ఎదురు చూస్తున్న ఆ భార్యకు నిరాశ మిగిలింది. అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు అని ఆ బిడ్డ ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు 27 సెప్టెంబర్ 2025 తమిళనాడులోని ఒక కరూర్ అనే ప్రాంతంలో అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు అన్న పూర్తి విషయాలను నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే నేనేం చెప్పదలుచుకున్నాను మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే 27 సెప్టెంబర్ 2025 తమిళనాడులో కరూర్లో అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన దేశం మొత్తాన్ని కూడా చాలా కలిచివేసిన ఒక సంఘటన, ఒక చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే 27 సెప్టెంబర్ 2025 ఇక ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి తమిళనాడులో. ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనిలో భాగంగానే ఆ ప్రాంత అంటే రాష్ట్రానికి చెందిన విజయ్ తలపతి అనే హీరో టీవీకే పార్టీ తరపు నుంచి ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ కరూర్ అనే ప్రాంతంలో విజయ్ గారికి సెప్టెంబర్ 27, 2025 పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం చేసుకోవడానికి, అంటే రోడ్ షో చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పటికే సమయం మధ్యాహ్నము 2 గంటలు అయితే అవుతుంది. అక్కడికి దాదాపుగా 4000 మంది వచ్చినట్లు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే హీరో విజయ్ తలపతి మాత్రము 3 గంటలకు రావాల్సిన హీరో సాయంత్రం 7 గంటలకు రావడం అయితే జరిగింది. అప్పటికే మా హీరో వస్తాడు, మా నాయకుడు వస్తాడు అని ఎదురు చూస్తున్న కార్యకర్తలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఒక్కొక్కరు డీలా పడిపోతూ వస్తూ ఉన్నారు. సో చాలా మంది కళ్ళు తిరిగి పడిపోవడము, కొంతమంది బీపీ డౌన్ అయిపోవడం, కొంతమందికి ఇలా చాలా అంత యొక్క బాధలతో చాలా మంది అయితే నిరాశతో స్పృహ కోల్పోతూ ఇలా అయితే చెందుతూ ఉన్నారు. అప్పటికే సాయంత్రము 7 గంటలకు హీరో తలపతి రావడం అయితే జరిగింది. ప్రచారం చేస్తూ అంటే రోడ్ షోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అటువైపుగా అంబులెన్స్లు ఇటు రావడం అటుపోవడం అయితే జరుగుతూ ఉంది. అది కూడా ఆ హీరో గమనిస్తూ ఉన్నా కూడా ఆ ప్రచారంలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే ఒకరిపైన ఒకరు పడడము, అలా ఒకరిపైన ఒకరు అలా పడుతూ వందలాది మందిగా చెల్లా చెదురైపోవడము, అంటే మా ప్రాణాలు పోతున్న పక్కకు జరగండి అని అన్నా కూడా ఆ తొక్కిసలాటలు అంటే దాదాపుగా 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నా కూడా అక్కడికి దాదాపు 40 నుంచి 50,000 మంది జనాలు గుమిగూడారు అని అయితే వార్తలు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి 10,000 మంది పర్మిషన్ ఇచ్చినప్పుడు అంతమంది జనాభా ఎలా వచ్చారు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటికి కూడా అయితే చాలా అవుతుంది. మామూలుగా ఏంటంటే సభలు అన్న తర్వాత జనాలు ఎక్కువ తక్కువ అయితే వస్తుంటారు. ఇది మనందరూ తెలిసిన విషయమే. దీని గురించి మనం అయితే పెద్దగా చర్చించాల్సిన అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు దాదాపుగా 40 మంది, అంటే మృతుల సంఖ్య ఏంటంటే ఇప్పుడు చాలా మంది తొక్కిసలాటలో 10 మంది ముందు చెప్పారు, తర్వాత 20 మంది అన్నారు, తర్వాత 30 మంది అని చెప్పారు, తర్వాత 40కి అయితే ఆ సంఖ్య అయితే చేరింది. సో దాదాపుగా ఇందులో 16 మంది మహిళలు అయితే, 10 మంది చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇలాంటి ప్రచారాలకు ఏదైనా రోడ్ షోలకు వెళ్తూ ఉన్నప్పుడు అసలు మహిళలను తీసుకువెళ్ళడం అవసరమా, ముఖ్యంగా చిన్న పిల్లలను ఇలాంటి సమావేశాలకు తీసుకువెళ్ళడం అవసరమా, తప్పు ఎవరిది అన్న విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా హీరో విజయ్ అంటే టీవీకే పార్టీ తరపు నుంచి ప్రచారానికి వచ్చిన హీరో విజయ్ 3 గంటలకు రావాల్సింది 7 గంటలకు రావడం అయితే జరిగింది. అంటే అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎండలో అయితే ఎదురు చూస్తున్నారు హీరో కోసము. సో చాలా మందికి అప్పటికే 3-4 గంటలు నిలబడి చాలా మంది స్పృహ కోల్పోయారు. అందుకే తొక్కిసలాట జరిగింది, అంబులెన్స్ రావడము, సో జనాలు ఒకరిని చూసుకోవడం, అందుకే తొక్కిసలాట జరిగింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు అని అయితే ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు. కానీ ఇటువైపు నుంచి టీవీకే పార్టీ తరపు నుంచి, విజయ్ పార్టీ తరపు నుంచి చెప్తున్నారు ఏంటంటే మేము 3 గంటల నుంచి రాత్రి వరకు పర్మిషన్ తీసుకున్నాం. సో అక్కడ అంటే సెక్యూరిటీ కానివ్వండి, మంచి చెడులు కానివ్వండి, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, మా తప్పేమీ లేదు అనేది వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. మరి ఒక వైపు ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే అనేది ఇంకొక పార్టీ అయితే చెప్తుంది. సో మొత్తానికి తప్పు ఎవరిదైనా కూడా కర్మ అనుభవించేది సామాన్య ప్రజలు మాత్రమే. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించినట్లయితే మనము అంటే బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి ఇలాంటి సంఘటనలు జరిగాయి. సో హైదరాబాద్ లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ రోడ్ షోకి వచ్చినప్పుడు పాపం ఒక చిన్న పాప తొక్కిసలాట పడి చనిపోవడం మనమందరం కూడా గమనించాము. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా చూసుకుంటామని అప్పుడు చెప్పారు. తర్వాత బెంగళూరులో కూడా సో క్రికెటర్లు వచ్చినప్పుడు అంటే అంతమంది స్టేడియంలో రావాలనుకున్నా కానీ సో అంతమంది చాలా మంది వచ్చేసారు అని అయితే అంటే ఎక్కువ మంది రావడం వల్లే ఇలా పొరపాటు జరిగింది అనేసి చెప్పడం అయితే జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా హీరో కానివ్వండి, ఏదైనా సెలబ్రిటీ, సో ఏదైనా క్రికెటర్ వచ్చినప్పుడు మనం ఒక అంచనా వేస్తే ఆ అంచనాకి మించి జనాలు రావడం సర్వసాధారణము. సో అంతమంది జనాలు వచ్చినా కూడా అంతమందిని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహించడం అయితే అనవసరం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఈ బెంగళూరులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు జరిగిన ఈ తమిళనాడు సంఘటనలు కానివ్వండి, ఒక సామాన్య ప్రజలు మాత్రమే చనిపోతూ ఉన్నారు, సామాన్య ప్రజలు మాత్రమే నలిగిపోతూ ఉన్నారు, సామాన్య ప్రజలు మాత్రమే శిక్షింపబడుతూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకుల పిల్లలు కానివ్వండి, ఏ మిలీనియర్ పిల్లలు కానివ్వండి, వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు, వాళ్ళు ఎలాంటి శిక్షణ కూడా అయితే అనుభవించట్లేదు. కేవలం సామాన్యులకు మాత్రమే ఇలా శిక్షింపబడుతున్నారు, వేధింపబడుతున్నారు అనేసి. సో అంటే మనం అర్థం చేసుకోవాలి, సామాన్య ప్రజలకు మాత్రమే ఇలాంటి అంటే సామాన్య కార్యకర్తలు కానివ్వండి, సామాన్య ఒక అభిమాని కానివ్వండి, ఇలా చేసుకోవడం వల్లనే సో ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతున్నాయి, ఇలాంటి అంటే తప్పు జరుగుతుందనేసి చాలా మంది చెప్తున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలనేసి నా ఉద్దేశం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చనిపోయిన కుటుంబాలకు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే తమిళనాడులో ఉన్న స్టాలిన్ ప్రభుత్వము చనిపోయిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 1,00,000 రూపాయలను ప్రకటించడం అయితే జరిగింది. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే 10 లక్షలు ఇచ్చినా కూడా అంటే కొడుకుని కోల్పోయిన ఆ తల్లికి మనము బిడ్డని ఇవ్వగలమా? భర్తను కోల్పోయిన ఆ భార్యకు మనము భర్తను తిరిగి ఇవ్వగలమా? తండ్రిని కోల్పోయిన ఆ పాపకు మనము తండ్రిని ఇవ్వగలమా? ఒకసారి ఆలోచించండి. సామాన్యులు మాత్రమే శిక్షింపబడుతున్నారు, సామాన్యులు అంటే పేదవారు మాత్రమే ఇలాంటి దుర్ఘటనలను అనుభవిస్తూ ఉన్నారు. ఎలాంటి ధనుతులు కానివ్వండి, ఎలాంటి కార్పొరేటర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలాంటి వారికి వాళ్ళకి సేఫ్గా ఉంటారు, బాగానే ఉంటారు. మనమే ఎప్పుడు వచ్చినా కూడా, నాయకుడు వచ్చినా కూడా, పేద లీడర్ వచ్చినా కూడా, మా నాయకుడు మా లీడర్ అని తొక్కేసార్లు వదిలేసి బెంగళూరులో కానివ్వండి, ఇలా హైదరాబాద్ కానివ్వండి, ఇప్పుడు తమిళనాడు కానివ్వండి, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరంగా కలిగిస్తూ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చనిపోయిన 40 మంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మలు మనల్ని అయితే చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూసుకోవడమే వాళ్లకు మనమిచ్చే నిజమైన ఘన నివాళైతే అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చోటికి వెళ్ళేటప్పుడు అంటే రోడ్ షోలకు కానివ్వండి, ప్రచారాలు కానీ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని అయితే అస్సలు తీసుకువెళ్ళద్దు. ఇంకొకటి ఏంటంటే మహిళలు కూడా ఇలాంటి ప్రచారాలు కానీ రోడ్ షోలకు కానీ వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఎక్కువ జనాలు వచ్చేస్తున్నారు, ఎక్కువ జనాలు గుమిగూడుతుంది అన్నప్పుడు మాక్సిమం అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. వృద్ధులు కానివ్వండి, మహిళలు, చిన్నపిల్లలు అయితే సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇలాంటి ఒక సంఘటన మళ్ళీ జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్. మరి ఏంటంటే ఇక్కడ నిజంగా ఈ తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు నిజమైన కారణం ఎవరంటారు? అంటే ఆ రోడ్ షో నిర్వహించిన సో హీరో విజయదా, లేకపోతే ప్రభుత్వం సరిగా చెడిపోవడం వల్ల ఇలా జరిగిందా? సో అప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెంట్ పోయిందని చెప్తున్నారు, కరెంట్ పోవడం వల్ల కూడా 9 సార్లు జరిగింది అనేది వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. సో ప్రభుత్వ వైఫల్యమా ఏంటి, మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్ నేను ముందుకు అయితే వచ్చేస్తాను. సీ యూ అగైన్, మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.